హాయ్ హలో ఎవ్రీవన్, మై క్రికెట్ నగరం పాడ్కాస్ట్కి స్వాగతం సుస్వాగతం. సో సన్ రైజర్స్ మరలా తిరిగి పుంజుకున్నారు. మొన్న ఎపిసోడ్లోనే మనం చెప్పుకున్నాం సన్ రైజర్స్కి నెక్స్ట్ మ్యాచ్ కింగ్స్ 11 పంజాబ్. సో కింగ్స్ 11 పంజాబ్ ఎప్పుడైతే కొంచెం వాళ్ళు టేబుల్ బాటంలో ఉన్నారో, సన్ రైజర్స్కి మరలా తిరిగి ఆ ముంబై మ్యాచ్ తర్వాత ఫామ్లోకి రావడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకున్నాం. సో అన్నట్టుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా మంచిగా పుంజుకొని చాలా కంప్లీట్ విక్టరీని అయితే అందించారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ. సో ఫస్ట్ రియాక్షన్స్ రాహుల్. సూపర్ రాజు, అసలు మస్తు ఎంజాయ్ చేశాను నిన్న మ్యాచ్. అసలు బేర్స్టో అయితే పోయిన మ్యాచ్ లో కొట్టాల్సిన కోట అంతగా కూడా ఈ మ్యాచ్ లో తీర్చేసుకున్నాడు. అసలు 6 సిక్స్లు 7 4లు, అసలు 97 ఆఫ్ 55 బాల్స్ అంటే అసలు వార్నర్ బేర్స్టో కాంబినేషన్ ఎప్పుడు బాగా పోయినేళ్ళ క్లిక్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది నిరాశ చెందుతుండే, కానీ నిన్నటి మ్యాచ్ తో అదంతా తీరిపోయింది అసలు. ఇప్పుడు వార్నర్ బేర్స్టో నీకు ఎప్పుడైనా డేంజరస్ కాంబినేషన్ అది. నువ్వు బేర్స్టో చూసిందే మనం, ఒక్కసారి నువ్వు స్పిన్నర్స్ ని తీసుకొచ్చావంటే సెట్ అయిన తర్వాత ఈజీగా సిక్స్లు ఎత్తితే 6 కొట్టేశాడు అబ్బా. అసలు నిన్న మరీ అవలీలగా చేశాడు బ్యాటింగ్. కానీ ఎంత వీళ్ళు బ్రిలియన్స్ ఉన్నా కానీ వార్నర్ బేర్స్టోది నిన్న బౌలింగ్ కూడా నీకు చాలా వీక్ ఉండే. నీకు చాలా వాళ్ళు మేబీ పంజాబ్ వాళ్ళు బౌలింగ్ ప్లాన్స్ కి తగినట్టు వేసినట్టు లేరు వాళ్ళు. నేను అసలు మొత్తానికి బేర్స్టో అయితే నా నోరైతే ముగించాడు. నేను అంటుండే బేర్స్టో పంజాబ్ తో ఆడలేడు, పవర్ ప్లేలో అంత ఇద్దరు మంచి బౌలర్స్ ఉన్నారు, అవుట్ అయిపోతాడు అన్నాను. కానీ ఆ పవర్ ప్లేలో వాళ్ళని అటాక్ చేసాడు, తర్వాత పవర్ ప్లే తర్వాత ఇంకో వేరే రకంగా అటాక్ చేశాడు వేరే ఉన్న స్పిన్నర్స్ అందరినీ. అవును రాహుల్, సాధారణంగా ఏదైనా ఒక టీం విక్టరీ అప్పుడు మనం కొన్ని పాయింట్స్ సాధారణంగా మర్చిపోతూ ఉంటాం, అంటే కొన్ని అండర్ ద రేడర్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో నిన్న ఎస్ఆర్హెచ్ రిలేటెడ్ గా మనం చెప్పుకోవాలంటే, అంటే బేర్స్టో వార్నర్ ఆల్మోస్ట్ 160+ ఇంటూ 14th or 15th ఓవర్ వరకు వాళ్ళ పార్ట్నర్షిప్ ఉండగా సాధారణంగా ఒక 220 or 230 అట్లాంటి టార్గెట్ అక్కడ ఉన్న పిచ్ పైన ఈజీగా 220 230 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు చాలా మంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే వార్నర్ బేర్స్టో ఒకే ఓవర్లో అవుట్ అయ్యారో ఆల్మోస్ట్ ఒక రకమైనటువంటి విధ్వంసం జరిగింది, ఇంప్లోజన్ అని కూడా అంటారు. సో అట్లాంటివి మనము లైక్ అండర్మైన్ చేయలేము, ఎందుకంటే ఫ్యూచర్లో బిగ్ టీమ్స్లో మ్యాచెస్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను కింగ్స్ 11 పంజాబ్ ఆబ్వియస్లీ వాళ్ళ బ్యాటింగ్లో పవర్ ప్లేలోనే వాళ్ళకి ఆ మొమెంటం లేదు కాబట్టి వాళ్ళు అక్కడికి నికోలస్ పూరన్ వచ్చి మ్యాచ్ని టర్న్ చేసి ఆల్మోస్ట్ గెలిపించే వరకు తీసుకెళ్లాడు. బట్ అది వేరే విషయం. ఖచ్చితంగా ఈ లాస్ట్ ఫేజ్ లో ఇది అంతకుముందు కూడా మనం చూసాం ఈ రకమైనటువంటి ట్రెండ్. ఎప్పుడైతే ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి స్టార్ట్ ఇస్తారో, కొంచెం లాస్ట్ ఓవర్స్ లో డెత్ ఓవర్స్ లో, నిన్న మైకిల్ స్లేటర్ కామెంటరీలో కూడా మెన్షన్ చేశాడు, డెత్ ఓవర్స్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చి ద ప్రజెంట్ ఉన్న అన్ని టీమ్స్ లో వీకెస్ట్ ఉంది. సో దీన్ని మనం ఎలా చూడాలనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హాఫ్ మిడ్ టోర్నమెంట్ వరకు వచ్చాము. సో ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమా, లేదు ఇంకా దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఎస్ఆర్హెచ్ ఎటువంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి? నాకు తెలిసి మిడిల్ ఆర్డర్ నీకు మంచిగా చేయాలి అంటే మనీష్ పాండేది చాలా క్రూషియల్ రోల్, తను నంబర్ 3 రావడం. అసలు ఇంకోటి, అసలు ఈ మిడిల్ ఆర్డర్ ట్రబుల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఇంకో విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు డేవిడ్ వార్నర్ స్ట్రైక్ రేట్ కూడా కొంచెం చర్చనాంశనీయం అయింది. ఎందుకు అంటే తను ప్రతి మ్యాచ్ లో నీకు పవర్ ప్లేలో మెల్లిగా ఆడి కొంచెం తర్వాత కూడా నీకు బేర్స్టో నిన్న కవర్ చేశాడు, కానీ లేకపోతే నీకు అంత మొమెంటం ఉండేది కాదు. నీకు బోత్ సైడ్స్ ఫైరింగ్ ఉంటే పోయినలాగా వేరే ఉంటుంది పార్ట్నర్షిప్. కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నీకు మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ పడుతుంది. నీకు ఎప్పుడైనా ఓపెనర్స్ మెల్లిగా ఆడారు అనుకో, మిడిల్ ఆర్డర్ వాళ్ళు చివరిలో వచ్చి కవర్ చేయాలి. మనకు T20లో చాలా ఫేమస్ గా చెప్తారు, అదేంటంటే నువ్వు డాట్ బాల్ స్టార్టింగ్ లో ఆడిన తర్వాత కవర్ చేయొచ్చు అంటారు, కానీ అది యాక్చువల్ గా అది వాస్తవమే కాదు. ఎందుకంటే ఒకసారి బాల్ ని నువ్వు డాట్ చేసావంటే నువ్వు మళ్ళీ తిరగరాయలేవు ఆ రికార్డ్ ని. కాబట్టి వార్నర్ స్ట్రైక్ రేట్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే మిడిల్ ఆర్డర్ మీద ఒత్తిడి కొంచెం తక్కువ ఉంటుంది అనిపిస్తుంది. అవును రాహుల్, ఇది ఆల్మోస్ట్ మనం గేమ్ 1 నుంచి మనకి డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఏంటంటే వార్నర్ స్ట్రైక్ రేట్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఉండట్లేదని చెప్పి. కానీ మేబీ క్యాప్టెన్సీ వల్ల బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ ఇవ్వచ్చేమో, తను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఉందేమో అని. ఎందుకంటే ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల మేబీ వార్నర్ అప్రోచ్ ఏమన్నా కొంచెం కన్జర్వేటివ్ గా ఉండడానికి అదే ముఖ్య కారణం ఏమో అని నేను అనుకుంటున్నా. ఎనీవేస్, మూవింగ్ ఆన్, టాకింగ్ అబౌట్ స్ట్రైక్ రేట్, అసలు యాక్చువల్లీ
కేఎల్ రాహుల్ ఇప్పుడు హైయెస్ట్ ఈ సీజన్ లో కూడా ఎప్పుడు అంటే లాస్ట్ 1-2 ఇయర్స్ గా కొంచెం తను ఐపీఎల్ లో ఎట్లయితే కన్సిస్టెంట్ గా స్కోర్ చేస్తున్నాడో ఈ సీజన్ లో కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కానీ అతని స్ట్రైక్ రేట్ పవర్ ప్లేలో వచ్చేసి 113 ఉంది, 113. సో అది ఒక విధంగా చాలా క్రిటిసిజం ఫేస్ చేస్తుంది. ఎందుకంటే లైక్ చాలా మంది అంటే కేఎల్ రాహుల్ పవర్ ప్లేలో స్ట్రైక్ రేట్ ఈ విధంగా ఉండడం వల్ల ఆ టీం పైన కొంచెం ప్రెషర్ పడుతుంది, అందుకే కింగ్స్ 11 వరుసగా ఓడిపోతుందని చెప్పి ఒక క్రిటిసిజం కూడా ఉంది. సో నిన్న ఓకే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంతా ఒక ఎత్తు అయితే కింగ్స్ 11 బ్యాటింగ్ అప్రోచ్ లో అపార్ట్ ఫ్రమ్ నికోలస్ పూరన్ పక్కన పెట్టేస్తే మిగిలిన బ్యాటింగ్ అంతా కూడా ఒక రకమైనటువంటి డిజాస్టర్ గానే చెప్పుకోవచ్చు. సో దీనికి సన్ రైజర్స్ బౌలింగ్ బ్రిలియన్స్ అని అంటావా, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ బ్రిలియన్స్ అని అంటావా, లేదు కింగ్స్ 11 పంజాబ్ ఇంటర్నల్ గా వాళ్ళు ఎక్కడెక్కడైతే స్ట్రగుల్ అయ్యారో ఏ ఏరియాస్ లో ఐ మీన్ మ్యాక్స్వెల్ మిస్ఫైర్ అవ్వడం కానీ ఇట్లాంటి ఏరియాస్ వల్ల ఎస్ఆర్హెచ్ కి అడ్వాంటేజ్ వచ్చిందని అనుకోవచ్చా? నిన్న బౌలింగ్ సన్ రైజర్స్ బాగా తోపు తురుముగా నీకు పొడి చేశారన్న దానికంటే వాళ్ళు కింగ్స్ 11 వాళ్ళు కొంచెం అంటే అదృష్టం కలిసి వచ్చింది సన్ రైజర్స్ కి, ప్లస్ కింగ్స్ 11 వాళ్ళు కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేశారు. నీకు రన్అట్ మయాంక్ అగర్వాల్ రన్అట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నన్ను అడిగితే. ఎందుకంటే ముందు నుంచి మనం చూస్తూనే ఉన్నాం రాహుల్ ఫస్ట్ పవర్ ప్లేలో నీకు జిడ్డు ఆడతాడని అందరికీ తెలుసు. అలాంటిది నీకు మయాంక్ అగర్వాల్ అటాక్ చేస్తాడు, నీకు సడన్ గా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు రాహుల్ ఇంకా అగర్వాల్ వాళ్ళ మధ్యలో నీకు మిస్అండర్స్టాండింగ్ రన్అట్ అవడం అసలు చాలా అదృష్టం అది. అంటే వార్నర్ కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి అక్కడ, ఎందుకంటే చాలా మంచి ఫీల్డింగ్ అది, ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు తను ఫీల్డ్ చేశాడని. అది పక్కన పెడితే అసలు సిమ్రన్ సింగ్ కూడా అసలు నీ ఖలీల్ అహ్మద్ అది కొంచెం లూజ్ బాల్, అది దాన్ని బాగా కొట్టాడు అసలు, అది కరెక్ట్ గా ఫీల్డర్ చేతికి పోయింది, అది ఇంకో అదృష్టం. అది ఇంకా మ్యాక్స్వెల్ రన్అట్ కూడా ఒక రకంగా అది అంటే అది అదృష్టం. మేబీ వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకున్నారు, ప్రియం గర్గ్ డైరెక్ట్ హిట్ కొట్టాడు. గర్గ్ నాకు అసలు చాలా ఇంప్రెస్ చేశాడు ఫీల్డ్ లో, అసలు తన ఎనర్జీ గానీ తన బాడీ లాంగ్వేజ్ గానీ అసలు ప్రియం గర్గ్ నిజంగా తను సూట్ కాకపోయినా తను టీమ్ లో తన రోల్ నీకు తన పాత్ర కిందకున్నా గానీ బ్యాటింగ్ ఆర్డర్ లో తను టీమ్ లో ఉండడం వల్ల చాలా వాల్యూ ఉన్నట్టు నాకు అనిపించింది. టీమ్ అవుట్ ఫిట్, కంప్లీట్ ఎనర్జీ పరంగా నీకు బాడీ లాంగ్వేజ్ పరంగా అసలు ఆ రన్అట్ దానికి తార్కాణం. నాకు తెలిసి భువనేశ్వర్ కుమార్ లోటు అయితే అది ఎప్పటికీ తీరంది. అది నీకు నటరాజన్ నీకు ఎంత కవర్ చేస్తున్నా గానీ డెత్ లో గానీ పవర్ ప్లే లో కూడా నీకు బాగా వేస్తున్నాడు నటరాజన్, నువ్వు తీస్తే అడపదడప వికెట్ కూడా తీస్తున్నాడు. కానీ నీకు పక్కాగా నీకు నమ్మకంగా నీకు భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్ ని సన్ రైజర్స్ మాత్రం మిస్ అవుతారు. ఈ నిన్నటి పర్ఫార్మెన్స్ మాత్రం అదృష్టమే ఎక్కువ నా దృష్టిలో. రషీద్ ఖాన్, నటరాజన్ ఇద్దరు పర్ఫెక్ట్ గా వేశారు, మిగతా బౌలర్లు మనం చూసాము. ఐదో బౌలర్ సంగతి మనకు తెలిసిందే, మనం ముంబై మ్యాచ్ లో చూసాము, నిన్న చూసాము. నిన్నైతే విరుచుకుపడ్డాడు పూరన్, అసలు అబ్బా అది మామూలు కొట్టుడు కాదు అది. నికోలస్ పూరన్ గురించి నేను చిన్నది షేర్ చేసుకోవాలి. అసలు అంటే చాలా మంది నికోలస్ పూరన్ పోయినేడు వరకు ఐపీఎల్ లో ఆడలేదు, ఎవరికి తెలియదు. నేను ఫస్ట్ నికోలస్ పూరన్ ఎప్పుడు చూసానంటే ఫ్లోరిడాలో కెరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు నేను అప్పుడు బార్బడాస్ ట్రైడెంట్స్ ప్రాక్టీస్ సెషన్ కి వెళ్ళాను అనమాట. నేను మా దోస్త్ వెళ్ళాము. వెళ్ళి అక్కడ చూస్తున్నాం అన్నమాట. చూస్తుంటే అక్కడ మిడ్ పిచ్ లో రేంజ్ హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటి నికోలస్ పూరన్, రాబిన్ సింగ్ వాళ్ళ కోచ్ అనమాట బార్బడాస్ టీమ్ కి. తను బాల్ వేస్తున్నాడు అనమాట, త్రో డౌన్స్ వేస్తున్నాడు. నికోలస్ పూరన్ త్రో డౌన్స్ నీకు ఎంత దూరం కొడుతున్నాడు అంటే అసలు బాల్ ఎక్కడో పడుతుంది, చాలా లాంగ్ బౌండరీస్ అక్కడ ఫ్లోరిడా గ్రౌండ్ ఇది. అది ఎంత దూరం పడుతున్నాయంటే అబ్బా వీడేంది ఇట్లా కొడతాడు అనుకున్నాం మేము చూసి. అసలు వాడి పేరు కూడా అప్పటికి తెలియదు మాకు, ఇట్లా ఆ ప్లేయర్ పేరు నికోలస్ పూరన్ అని. తర్వాత తను ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాత కొంచెం దగ్గర నుంచి కూడా చూసాం. అసలు మనిషి చాలా సన్నగా ఉంటాడు, అంత దూరం 100 మీటర్లు అసలు ఎట్లా కొడుతున్నాడు అసలు మాత్రం షాకింగ్ ఒక రకంగా చూస్తే. అసలు అంత బలం ఎట్లుంటుందా అని. కానీ తన టాలెంట్ ని ఏమాత్రం డౌట్ చేయలేదు. నేను ముందే చెప్పాను టోర్నమెంట్ మొదట్లోనే, మీరు నికోలస్ పూరన్ టోర్నమెంట్ అవుతుంది ఇది అని. అది నాకు తెలిసి ఆ శకం మొదలైందని చెప్పుకోవచ్చు నిన్న మ్యాచ్ తర్వాత. అవును రాహుల్, నికోలస్ పూరన్ అతను ఎంత టాలెంట్ ఉంది అతని దగ్గర అనేది ఆల్రెడీ ప్రపంచం అంతా ఆల్రెడీ చూసింది. అతను లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ లో కూడా ఒక ఇన్నింగ్స్ తో చూపించాడు. అండ్ వరల్డ్ కప్ అనే కాదు, సిపిఎల్ లో అవ్వచ్చు, ఇంకా వేరే టోర్నమెంట్స్ లో కూడా నికోలస్ పూరన్ ఆల్రెడీ మనం అట్లాంటి క్లీన్ హిట్టింగ్ ఆఫ్ ది బాల్ అని చెప్పి కూడా అంటారు, క్లీన్ స్ట్రైకింగ్ అని కూడా. సో అది మనం చూసాము ఆల్రెడీ నికోలస్ పూరన్ దగ్గర. కానీ ఏదైనా అతని బ్యాటింగ్ లో ఒక చిన్న గ్లిచ్, ఒక చిన్న ఏరియా ఏదైనా ఉంది, ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకా అని అంటే కొంచెం స్పిన్ అంటే క్వాలిటీ స్పిన్ కి కొంచెం స్ట్రగుల్ అవుతాడు. అది కూడా ఎస్పెషల్లీ ఫుట్ వర్క్ విషయంలో. అది సిపిఎల్ లో గమనించాను నేను.
అండ్ నిన్న రషీద్ ఖాన్ పైన రిస్క్ ఆప్షన్ తీసుకోవడం కూడా ఒక రకంగా కొంచెం అది ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఎస్పెషల్లీ కింగ్స్ 11 ఎవరెవరైతే ఆ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంది కొంచెం. ఎందుకంటే కేఎల్ రాహుల్ కూడా అన్నాడు, నికోలస్ పూరాను బ్యాటింగ్ చేస్తున్నంత వరకు మాకైతే హోప్ ఉంది, ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎనీవేస్ మూవింగ్ ఆన్, అసలు ఎస్ఆర్హెచ్ ఎప్పుడు ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ గేమ్ నుంచి ఆల్మోస్ట్ నిన్నటి వరకు కూడా ఆ బాటమ్ హాఫ్ లోనే నలిగిపోయింది. ఆ లాస్ట్ ప్లేస్, 7th ప్లేస్, 6th ప్లేస్ అలా నలిగిపోయింది. నిన్న ఫస్ట్ టైం టాప్ 4 లోకి వెళ్ళింది అనమాట. సో ఒక విధంగా చూసుకుంటే ఐ మీన్ ఇంకా షార్జాలో జస్ట్ ఒక మ్యాచ్ ఆడింది. ఎందుకో ఇప్పుడు ఇంకా మిగిలిన మ్యాచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి జస్ట్ ఒక చిన్న అసెస్మెంట్ వేసుకుంటే ఎస్ఆర్హెచ్ ఎప్పుడైతే చేజింగ్ చేయాల్సి వస్తుందో అప్పుడు స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ గెలిచిన 3 మ్యాచ్ల్లో కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫస్ట్ గెలిచింది. అండ్ చేజింగ్ లో మనం ఆల్రెడీ చూసాము 1-2 గేమ్స్ లో కొంచెం ఎట్లా అప్రోచ్ ఎలా ఉంది, ఎట్లా స్ట్రగుల్ అయ్యారు అనేది. సో ఐ మీన్ చేజింగ్ లో ఇప్పటి వరకు జస్ట్ మనం బ్యాటింగ్ ఫస్ట్ గెలిచాము. అండ్ ఎస్ఆర్హెచ్ ఓవర్ ది ఇయర్స్ ఎస్ఆర్హెచ్ కి ఉన్న ఒక హిస్టారికల్ ఒక రికార్డ్ అవ్వచ్చు, లేదు ఒక పేరు అవ్వచ్చు, ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారు, ఎంతో 170 అట్లా ప్లస్ పోస్ట్ చేస్తారు, బౌలింగ్ తోటి స్క్వీజ్ చేస్తారు. సో ఈ పేరు ఉంది ఎస్ఆర్హెచ్ కి. సో ఈ సీజన్ లో అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఉన్న నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది సీజన్ అవ్వచ్చు ఎప్పుడైనా ఈ స్ట్రాటజీ అంటే ఒకవేళ టాస్ ఓడిపోయిన సందర్భం అవ్వచ్చు, లేదు టాస్ గెలిచి మరలా బౌలింగ్ తీసుకుని చేజింగ్ చేసే ఆ సాహసం వార్నర్ చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఒకవేళ ఆ సందర్భం వస్తే ఎస్ఆర్హెచ్ చేజింగ్ చేస్తే ఎట్లా ఉంటాయని అనుకుంటున్నావు రిజల్ట్స్? ఈ అప్రోచ్ మాత్రం అసలు ఏమాత్రం సరిపోదు సన్ రైజర్స్ చేజ్ చేయడానికి, అది మాత్రం వాస్తవమే. అసలు ఇప్పుడు వార్నర్ బేర్స్టో 10 ఓవర్ల కంటే ఎక్కువ ఆడారంటే అది ఎందుకో నీకు వాళ్ళ ఇండివిజువల్ రికార్డ్స్ బాగా ఉంటే 100 కొట్టుకోవచ్చు, 80-70 కొట్టుకోవచ్చు, కానీ వార్నర్ కి మళ్ళీ ఆరెంజ్ క్యాప్ రావచ్చు. కానీ ఇప్పుడు మనీష్ పాండే లాంటి ప్లేయర్, కేన్ విలియమ్స్ లాంటి ప్లేయర్స్ ఉండగా వాళ్ళకి మినిమం వాళ్ళు వచ్చి గేమ్ ని కొంచెం వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటట్టు ఉండాలి. నిన్న కూడా మనం పర్టికులర్ గా ఒకటి మాట్లాడుకుందాం. నిన్న బేర్స్టో అవుట్ అయ్యే ఒక 1 ఓవర్ 2 ఓవర్స్ చూస్తే తను చాలా అలసిపోయాడు. అసలు ముందంతా 6లు కొట్టి అంతా కొట్టి ఉన్నా కానీ తను కూడా అలసిపోయాడు. అసలు వార్నర్ కూడా నీకు బాగా డబుల్స్, 2-2s, 1లు వరకు బాగా అలసిపోయి ఉండే. కాబట్టి ఈ అలసట అనే దాన్ని బాగా మేనేజ్ చేయగలగాలి. ఆ అలసటను మేనేజ్ చేయాలంటే నీకు ముందే నీకు కరెక్ట్ గా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం యూటిలైజ్ చేయగలగాలి. అందుకని 12 ఓవర్ల ముందే నీకు ఓపెనర్లు నీకు వాళ్ళ పని చేసేసుకొని వెళ్ళిపోయి నీకు మిడిల్ ఆర్డర్ కి అవకాశం వస్తే అది పర్ఫెక్ట్ రెసిపీ అనిపిస్తుంది నాకు. లేదంటే నీకు లాస్ట్ మినిట్ లో నిన్న అయినట్టే అందరూ వచ్చి అందరూ ఊపేస్తారు, అందరూ అవుట్ అవుతారు, మొత్తానికి చూసుకుంటే స్కోర్ ముందుకు పోదు. అవును రాహుల్, మనం ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ అది చిన్న బిల్డప్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న పాయింట్, నిన్న అబ్జర్వేషన్ అది. ప్రియం గర్గ్ యాక్చువల్లీ నిన్న అతను బ్యాటింగ్ లో పెద్దగా అతను మెరవడానికి పెద్దగా అవకాశం రాలేదు. ఎందుకంటే అతను వచ్చేసరికి హార్డ్లీ ఒక 2-3 ఓవర్స్ ఉన్నది అనుకుంటా అంతే. సో అతను అంటే లైక్ ఫీల్డింగ్ ఎస్ఆర్హెచ్ ఎప్పుడైతే కింగ్స్ 11 బ్యాటింగ్ కి వచ్చే ముందు ఆ డగౌట్ దగ్గర లైక్ హడల్ ఉంటది కదా, అందరూ కలిసి మాట్లాడి ఏదో ఒక స్పీచ్ లాగా టైప్ ఆఫ్ బిల్డప్ ఉంటుంది కదా. సో అక్కడ ట్రెవర్ బెయిలీస్ వచ్చి ప్రియం గర్గ్ పక్కన నిల్చున్నాడు. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే ప్రియం గర్గ్ కొంచెం ఏదో షాట్ ని ఇమిటేట్ చేస్తున్నాడు. అంటే ఇంకా తను అవుట్ అయిపోయిన ఆ షాట్ ని ఎలా కరెక్ట్ గా ఆడుండాల్సింది అనే టైప్ లో షాట్ ని ఇమిటేట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అతను ఎగ్జాక్ట్లీ ఏ టైప్ ఆఫ్ షాట్ అవుట్ అయ్యాడో అదే షాట్ షాడో ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. అయ్యో ఇలా ఆడుండాల్సిందే, లేదంటే ఇలా టైమింగ్ చేసి ఉండాల్సిందే అని ఏదో మైండ్ లో ఆలోచిస్తున్నాడు. సో అది వార్నర్ బేర్స్టో ఎవరో స్పాట్ చేసి నవ్వారనమాట. ఏంటి ఇంకా అయిపోయింది, మనం ఫీల్డింగ్ చేయాలనే టైప్ లో ఏదో చిన్న క్యాజువల్ గా ఏదో ఒక చిన్న మాట అని ఏదో నవ్వుతుంటే సడన్ గా ట్రెవర్ బెయిలీస్ కూడా పక్కనే ఉన్నాడు. సో అతను ప్రియం గర్గ్ పైన చెయ్యేసి అసలు ఎలా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రియం గర్గ్ ఎంత అండర్ 19 అంటే ఒక 19-20 ఇయర్స్ ఉన్న కుర్రోడితో ట్రెవర్ బెయిలీస్ కూడా మేబీ ప్రియం గర్గ్ బెస్ట్ ఫ్రెండ్ పక్కన ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతాడో ట్రెవర్ బెయిలీస్ సేమ్ అదే విధంగా రియాక్ట్ అయ్యాడు అనమాట. అంటే ఇంకా భుజం పైన చెయ్యేసి మర్చిపోరా ఏంటి అసలు అదంతా, ఇప్పుడు నువ్వు ఫీల్డింగ్ చేయ మంచిగా అని కొంచెం మంచి స్పోర్టివ్ గా ఎంకరేజ్ చేసినట్టు నాకు కనపడింది. అంటే ఏంటి ఒక చిన్న విషయంలో ఇంత అబ్జర్వేషన్ చేసావని డౌట్ రావచ్చు లిజనర్స్ కి. బట్ సాధారణంగా మనమైనా ఇప్పుడు క్యాజువల్ క్రికెట్ ఆడినప్పుడైనా
ఒకసారి అవుట్ అయిపోయిన తర్వాత అది ఇలా ఆడి ఉండాల్సింది అలా ఆడి ఉండాల్సింది అని అనుకోవడం, ఆ రకమైనటువంటి భావన రావడం సాధారణమే. సో అందుకని అది నాకైతే చాలా ఒక అంటే డ్రెస్సింగ్ రూమ్ మూడ్ కానీ, కోచింగ్ మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది యంగ్స్టర్స్ పైన అని చెప్పడానికి అదొక చిన్న ఎగ్జాంపుల్. సో ఫర్ నౌ ఆల్ ది యంగ్స్టర్స్ ఇన్ ద ఎస్ఆర్హెచ్ క్యాంప్ ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్, సేఫ్ హ్యాండ్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఎనీవేస్ నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి వచ్చేసి రాజస్థాన్ రాయల్స్, అది కూడా సండే, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి డే గేమ్ అగైన్. సో ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్కి ఒక అదృష్టం ఇది, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ 2 గేమ్స్, ఒకటి వచ్చేసి రాజస్థాన్తో సండే అండ్ నెక్స్ట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్తో ట్యూస్డే. సో రెండు టీమ్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు బాటమ్ హాఫ్లోనే ఉన్నాయి, అండ్ రెండు కూడా కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి, రాజస్థాన్ అండ్ చెన్నై కూడా. సో ఇట్లాంటి టీమ్స్తో ఎస్ఆర్హెచ్కి చిన్న మినీ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కొంచెం మ్యాచ్ గెలవడంతో కొంచెం ఆ కన్సిస్టెన్సీ రేట్ని ఇంప్రూవ్ చేసుకుంది, అండ్ ఆ టీంలో ఇంకా ఎక్కడెక్కడ ఏరియాస్ ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి నిన్న మంచి అది ఎక్కడెక్కడ అది ఐడెంటిఫై చేయడానికి కూడా నిన్న మంచి అవకాశం వచ్చింది. సో రాజస్థాన్ అమ్మో అట్లా అట్లా మాత్రం అనుకోలేము. అమ్మో గాయపడ్డ సింహాలే ఎంత డేంజరస్ అందరికీ తెలుసు. కాబట్టి నీకు చెన్నై అయినా రాజస్థాన్ అయినా వాళ్ళకి ఉంది వాళ్ళు కంబ్యాక్ చేయడానికి. కాబట్టి కొంచెం చూసుకొని ఉండాలి, సన్ రైజర్స్ అయినా టీం అయినా కానీ ఫ్యాన్స్ అయినా కానీ. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదో పనికిరాదు నాకు తెలిసి. అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాబోయే మ్యాచ్ లో మరి జేసన్ హోల్డర్ కి స్థానం లభిస్తుందా టీంలో, తనను ఎట్లయినా అడ్జస్ట్ చేయొచ్చా, ఇలా ఏదో కూర్పు చేసి టీంలో అనేది ఒకటి చూడాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ చేయొద్దు అంటారు, కానీ మరి చూసుకుంటే మరి బౌలింగ్ కొంచెం వీకే అటు ఇటు చేసినా కానీ నిన్న 5th బౌలర్ లేని లోటు అయితే బాగా కనిపించింది. అలా నీకు ఇప్పుడు నీకు షేన్ వాట్సన్ లాంటి వాళ్ళు, నీకు ఇప్పుడు నీకు జాస్ బట్లర్ లాంటి వాళ్ళు, నీకు అలా ఇలాంటి వీక్నెస్ ని ఇంకా పూరన్ కంటే ఇంకా ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇంకా డేంజర్లు ఉంటామేమో అని నాకు అనిపిస్తుంది. వెల్ అవును రాహుల్, ఐ మీన్ సాధారణంగా అంటే టీం కొంచెం ఎప్పుడు కూడా ఆ ఇన్కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు చిన్న సైకలాజికల్ అడ్వాంటేజ్ అంతే. సో లైక్ ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ ఇప్పుడు ముందు రాజస్థాన్ అండ్ లైక్ చెన్నై మ్యాచెస్లో కూడా వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు సాధారణంగా అయితే రాజస్థాన్ అండ్ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే అనుకున్నప్పుడు పేపర్లో కొన్ని సార్లు సిఎస్కే ఆర్ రాజస్థాన్ కొంచెం అంటే ఆ టీంలో ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ నేమ్స్ వల్ల ఈ టీం బెటర్గా ఉంది, ఆ టీం బెటర్గా ఉందని చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు రాజస్థాన్ అండ్ చెన్నై ఎస్పెషల్లీ వాళ్ళిద్దరూ కొంచెం ఆ ఇన్కన్సిస్టెన్సీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కొంచెం ఎస్ఆర్హెచ్కి ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. బట్ దట్ సైడ్ నువ్వు అన్నట్టుగానే ఎప్పుడు కూడా ఏ టీమ్ని ఐపీఎల్లో ఏ స్టేజ్లోనూ అండర్ ఎస్టిమేట్ చేయలేము. యూనో ఫస్ట్ మ్యాచ్లోనే మనం చూసాం కింగ్స్ 11 పంజాబ్ ఎట్లాంటి మ్యాచ్ గెలిచే వరకు వచ్చి చేజార్చుకుని తర్వాత ఎట్లా అయితే డిప్ అయిపోయారో. సో అంటే టీమ్ చేంజెస్, ఇప్పుడు నువ్వు జేసన్ హోల్డర్ ఇంక్లూజన్ గురించి మాట్లాడావు. అది అంటే సాధారణంగా నేను గమనిస్తున్న ట్రెండ్స్ లాస్ట్ 1-2 ఇయర్స్గా ఎక్కువగా ఐపీఎల్లో విన్నింగ్ కాంబినేషన్స్ అయితే చేంజ్ చేయడానికి ఎందుకో క్యాప్టెన్స్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, చాలా సంకోచిస్తారు. అది నాకు తెలిసి ఆ చేంజెస్ వస్తాయి అని అయితే నేను అనుకోవట్లేదు. అంటే మేబీ ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా దుబాయ్లోనే కాబట్టి ఇప్పటి వరకు దుబాయ్లో పిచ్చెస్ అన్ని కూడా సాధారణంగా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్స్ బ్యాటింగ్ ఫస్ట్ టీమే గెలిచింది. సో బ్యాటింగ్ ఫస్ట్ ఎప్పుడు కూడా యూనో ఓపెనర్స్లో ఇప్పుడు ఏ వార్నరో బేస్టో ఇద్దరిలో ఒకరు మిస్ఫైర్ అయినా లేదు ఇద్దరు మిస్ఫైర్ అయినా నెక్స్ట్ క్రూషియల్ స్పాట్ వచ్చేసి ఆ కేన్ విలియమ్స్ అనే ప్లే చేస్తాడు. అఫ్ కోర్స్ మనీష్ పాండే ఉన్నాడు అండ్ అతను ఆల్రెడీ కొంచెం చక్కటి ఇన్నింగ్స్ ఆల్రెడీ 1-2 ఆడాడు. బట్ స్టిల్ కేన్ విలియమ్స్ అయితే ఆ కీ రోల్ అనేది ఉంటుంది, ఎందుకంటే దుబాయ్లో గెలవడానికి అయితే అదే బెస్ట్ అప్రోచ్ అని ఇప్పటి వరకు మనకు జరిగిన మ్యాచ్ల ద్వారా అర్థమైంది. సో మేబీ నాకు తెలిసి అయితే నెక్స్ట్ మ్యాచ్లో స్ట్రాటజీ అయితే మారకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. యా అనుకుందాం మరి. ఇక విన్నింగ్ కాంబినేషన్ ని వాళ్ళు కొనసాగిస్తే మాత్రం దానిలో తప్పేం లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ కింగ్స్ 11 మ్యాచ్ గెలుపు వెనకాల అమ్మోర్దయ, మా తెలంగాణలో అంటారు నీకు అమ్మోర్దయ బాగా ఉండే సన్ రైజర్స్ టీమ్ కి, అందుకే బాగా అన్ని కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అన్ని అనుకూలంగా అయినాయి. నిన్న మ్యాచ్ చూసుకుంటే ఇందాక కూడా చెప్పాను నీకు, మొదటి నుంచి నీకు టాస్ పరంగా అయినా, నీకు దీని అదేంటి పంజాబ్ వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్ తీసుకున్న తర్వాత, నీకు పంజాబ్ వాళ్ళ బ్యాటింగ్ లో రన్అట్లు తీసుకున్న తర్వాత, నీకు
ఇక అట్లా నీకు కేఎల్ రాహుల్ కూడా నీకు అట్లా వికెట్ ఇచ్చేయడం అర్లీగా. సో చాలా అంటే బాగా కలిసి వచ్చింది. అంత మాత్రాన ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాచ్ టాస్ గెలవకపోతేనే మనం కొంచెం ప్రాబ్లం లో పడొచ్చు. కాబట్టి యా నేనైతే అంటే బాగా ఆడాలి మనం, ఇంకా సన్ రైజర్స్ బాగా ఆడితేనే ఇంకా ప్లే ఆఫ్స్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నిన్నైన ఆటకి ప్లే ఆఫ్స్ కి వెళ్తామో లేదా నాకు కూడా ఇంకా కాన్ఫిడెన్స్ లేదు. ఒకవేళ ఈ వచ్చే 2 మ్యాచెస్ లో మంచిగా నీకు కాన్ఫిడెంట్ గా ఒకవేళ విజయాలు సాధిస్తే అప్పుడు సన్ రైజర్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కి వెళ్తుందని చెప్పి ధైర్యంగా ఉండొచ్చు. అవును రాహుల్, అండ్ దానికి ముఖ్యం ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ గెలిచిన మ్యాచెస్ లో ప్రతి మ్యాచ్ లోనూ వన్ ఆఫ్ ది క్వశ్చనబుల్ పాయింట్స్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఫిఫ్త్ బౌలర్ గా మనం చూసాము. సో టీమ్ చిన్న చిన్న అక్కడెక్కడ చేంజెస్ చేసిన ఫిఫ్త్ బౌలర్ అనేది నిన్నటి వరకు కూడా అట్లాగే క్వశ్చన్ మార్క్ లో మిగిలిపోయింది. కానీ ఎందుకో ఎప్పుడైతే అబ్దుల్ సమాద్ ని బౌలర్ లా ఉపయోగించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అభిషేక్ శర్మని ఎందుకో కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారేమో ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ వార్నర్ కూడా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ మ్యాచ్ లో కూడా చెప్పావు అభిషేక్ శర్మ ఎట్లా మంచిగా బౌలింగ్ చేశాడు, అతను వేరియేషన్స్ అవి కూడా బాగా డెవలప్ చేసుకున్నాడు, అతను ఒక ఎక్స్పీరియన్స్ క్రికెటర్ లా బౌలింగ్ వేస్తున్నాడు అని కూడా కొన్ని పాయింట్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మెన్షన్ చేశావు. సో నాకు తెలిసి అభిషేక్ శర్మ ఇప్పుడు నిన్న కూడా చూసుకుంటే నికోలస్ పూరన్ అలా కొట్టిన తర్వాత అదే ఓవర్లో కేఎల్ రాహుల్ అవుట్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే కేఎల్ రాహుల్ వికెట్ పడిందో నాకు తెలిసి ఆ మూమెంట్ లోనే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా నిజంగా నమ్ముంటారు ఇంకా ఇదే ఇంకా అయిపోయింది మనదే మ్యాచ్ అని. ఎందుకంటే కేఎల్ రాహుల్ అతనున్న ఫామ్ లో అతను ఉన్నంత వరకు ఖచ్చితంగా మ్యాచ్ గెలిచామని చెప్పుకోవడానికి లేదు. సో అతను కేఎల్ రాహుల్ డిస్మిసల్ కూడా చాలా క్లెవర్ గా బౌలింగ్, అది లైన్ అవ్వచ్చు, అలాగే అతను వేసిన అంటే ఫీల్డ్ సెట్టింగ్ అదంతా కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక విధంగా అభిషేక్ శర్మని కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి పుష్ చేస్తే, అండ్ అతను కొంచెం ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కి సెట్ ప్యాటర్న్ అయిపోయింది. అంటే స్టార్టింగ్ లో వచ్చి సందీప్ శర్మ లేదు లైక్ ఖలీల్ ఆర్ నటరాజ్ని ఇలా స్వింగ్ బౌలర్స్ ని ఉపయోగించి కొంచెం ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఎక్స్పెక్టెడ్, అంటే టీమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే ఫిఫ్త్ బౌలర్ అంటే ఖచ్చితంగా ఓవర్ నెంబర్ 9 దగ్గర నుంచి ఓవర్ నెంబర్ 15 మధ్యలోనే వస్తాడు, సో పక్కా టార్గెట్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నాకు తెలిసి అభిషేక్ శర్మని స్మార్ట్ గా యూజ్ చేయాలంటే ఇప్పుడు బిగ్ బ్యాష్ లో మెల్బర్న్ రెనెగేట్స్ టీం ఉంది, వాళ్ళు లాస్ట్ ఇయర్ అనుకుంటే కప్ కొట్టారు. ప్రతి మ్యాచ్ లో కూడా ఫస్ట్ ఓవర్ స్పిన్నర్ తో వేపించేసేవారు. అంటే ఎట్లా అంటే ఇంకా బ్యాట్స్మెన్ రియలైజ్ అయ్యే ముందు ఓవర్ అయిపోయేది, ఆ స్పిన్నర్ మళ్ళీ 20 ఓవర్స్ మొత్తంలో ఎక్కడ బౌలింగ్ వేయడం అనమాట. ఎవరో ర్యాండమ్ బ్యాట్స్మెన్ వచ్చి ఒక ఓవర్ వేసేస్తాడు. ఆడ్ గేమ్స్ అంటే 1 or 2 గేమ్స్ లో అది మిస్ఫైర్ అయింది అంతే ఆ స్ట్రాటజీ, కానీ మిగిలిన అన్ని గేమ్స్ లో వర్కౌట్ అయింది. సో ఇట్లా ఏంటంటే టీమ్స్ ఎక్స్పెక్ట్ చేయని టైంలో అభిషేక్ శర్మ లాంటి అంటే అబ్దుల్ సమాద్ ని కూడా యూజ్ చేయొచ్చు. నాకు ఎందుకు అబ్దుల్ సమాద్ బౌలింగ్ పైన అంత సంపూర్ణమైన కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఎందుకంటే అతను ఇంకా ఆ లెగ్ స్పిన్ లెన్స్ అనేవి ఇంకా కొంచెం సరిగ్గా అంటే మిక్స్ చేయడం అవ్వచ్చు, లేదు వేరియేషన్స్ గూగులీ డెవలప్ చేసుకోవడం, దానికి కొంచెం టైం పట్టొచ్చు. బట్ అభిషేక్ శర్మ చూస్తే అతను ఆల్రెడీ తనకి అండర్ 19 ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ పంజాబ్ కి కూడా ఒక సీనియర్ రోల్ ప్లే చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అభిషేక్ శర్మని కొంచెం అక్కడక్కడ మిక్స్ అండ్ మ్యాచ్, అంటే ఇప్పుడు లైక్ పవర్ ప్లేలో ఒక ఓవరు, లేదు మిడిల్ ఓవర్స్ లో లైక్ యూనో అట్ సైడ్ రషీద్ ఖాన్ ఉన్నప్పుడు ఎట్లా అంటే కొంచెం మిక్స్ చేస్తే కనుక ఆ ఫిఫ్త్ బౌలర్ హెడ్ ఏక్స్ కూడా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. మొత్తానికి నాకు తెలిసి రాజస్థాన్ తో మ్యాచ్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మెయిన్ ప్లేయర్ నాకు తెలిసి జఫ్రా ఆర్చర్ ఉంటాడు. జఫ్రా ఆర్చర్ ఉన్న పేస్ కి దానికి వార్నర్ బేస్టో ఇద్దరికి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇద్దరు ఆర్చర్ కి వికెట్ ఇవ్వకుండా ఒకవేళ నీకు పవర్ ప్లే కానిస్తే అప్పుడు మ్యాచ్ బాగా డామినేట్ చేయొచ్చు అనిపిస్తుంది. చూద్దాం. శ్రేయస్ గోపాల్ కూడా బాగా వేస్తున్నాడు ఇప్పుడు రాజస్థాన్ లో. షైన్ వాన్ వచ్చిన దగ్గర నుంచి తను కూడా పుంజుకున్నాడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే. కాబట్టి శ్రేయస్ గోపాల్ కి మంచి రికార్డ్ ఉంది. కేన్ విలియమ్సన్ మీద బాగా వేస్తాడు బౌలింగ్, నీకు రైట్ హ్యాండర్స్ మీద చాలా బాగా వేస్తాడు, మనీష్ పాండే అయినా వీళ్ళందరి మీద. కాబట్టి అంటే మంచి వాళ్ళు రాజస్థానికి మంచి టీం ఉంది సన్ రైజర్స్ మీద. నీకు డేటా పరంగా చూస్తే వాళ్ళు గాయపడ్డ సింహము, మనం ఉదయిస్తున్న సూర్యులో. కాబట్టి చూద్దాం ఏమవుతుందో. సో ఎనీవేస్ రాహుల్, అల్టిమేట్లీ మనకి 3:30 గేమ్ లాస్ట్ వీక్ అయితే కలిసి రాలేదు. సో ఈ వీక్ కలిసి వస్తుందని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. సో ఆ విధంగా జరుగుతుందా లేదనేది మనం మ్యాచ్ అయ్యేంత వరకు చెప్పలేము. ఎనీవేస్ ఎస్ఆర్హెచ్ అయితే మరలా తిరిగి ఫామ్ లోకి రావడం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి ఊరట కలిగించే విషయం. సో నెక్స్ట్ మ్యాచ్ లో టీమ్ చేంజెస్ అయినా ఉండబోతున్నాయా ఏంటి అనేది మనం వేచి చూద్దాం. సో
మాకు ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్ లిజనర్స్ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మీలో చాలా మంది ఫీడ్బ్యాక్ పంపిస్తున్నారు అండ్ చాలా మంది అందరితో షేర్ చేస్తున్నారు కూడా. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇంకా మా పాడ్కాస్ట్ లో మేము యాక్చువల్లీ చాలా మంది ఫ్యాన్స్ ఇన్వాల్వ్ చేయాలనే థాట్ అయితే ఉంది. ఆల్రెడీ మేము అది ఎక్స్పెరిమెంట్ చేసాము. సో ఇన్ కేస్ మీకు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్లీ డూ రీచ్ అవుట్ టు అస్ అట్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ఈ ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎస్ఆర్హెచ్ ఎపిసోడ్స్ కాకుండా మేము వీక్లీ రివ్యూ ఎపిసోడ్స్ కూడా చేస్తున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఈ వీక్ కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి. ముఖ్యంగా అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి ఆర్సీబీ టీమ్ స్ట్రాటజీస్ గురించి అవ్వచ్చు. నెక్స్ట్ వాళ్ళ టీం గురించి ఎందుకు అంత పవర్ ప్యాక్ లైనప్ ఉండి కూడా ఇంకా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారు అనే క్వశ్చన్స్కి చాలా అనాలిసిస్ తో రెడీగా ఉన్నాం. సో మా వీక్లీ రివ్యూ ఎపిసోడ్స్ కూడా చూడండి అండ్ అవి కూడా షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఆ వీక్లీ రివ్యూ ఎపిసోడ్ లో ఏదైనా స్పెసిఫిక్ అనాలిసిస్ కావాలన్నా సరే యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్ అండ్ కీప్ లిస్నింగ్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.